డిసెంబర్ మాసం వచ్చింది. క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అవుతాయి. క్రీస్తును గురించిన మంచి మాటలు వినిపింపజేయటానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడుతూ ఉంటారు. అది క్రీస్తుని నమ్మిన వారు కావచ్చు, క్రీస్తుని నమ్మని వారు కావచ్చు. ఈ యొక్క నెలలో ప్రతి ఒక్కరూ క్రీస్తుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ వేడుకల్లో అధికారులు అయినటువంటి వారు అందరూ కలుస్తారు కాబట్టి క్రీస్తుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎంతమంది తెలుసుకునే ప్రయత్నం చేసి మాట్లాడినా, ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కనుక నేను కూడా మరి కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, వాళ్ళకి మెయిన్ మెసేజ్ ఇవ్వాలని మేము నిర్ణయించాము. కాబట్టి ప్రిన్సిపాల్కి ముందుగా కొన్ని మాటలు క్రీస్తుని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నా. ఆయన గురించి మనము ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన మనస్సు అలాంటిది. మధ్యాహ్నం చెప్పాను, ఈరోజు మీకు మంచి పాఠం చెప్తానని చెప్పాను. వాస్తవానికి టైము చాలా తక్కువ ఉంది. మీరు 7 గంటలకు వచ్చి కూర్చుంటే ముందు నేను ప్రసంగం చెప్పేవాడిని. వాస్తవానికి మరి వాతావరణం బాగోలేదు కనుక మరి దూర ప్రయాణం అవ్వాల్సిన వాళ్ళు, వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు కనుక నా ప్రసంగాన్ని నేను కుదించుకుని, మాట్లాడకపోతే మాట్లాడలేదు అయ్యగారు అంటారని మాట్లాడటమే, లేకపోతే డైరెక్ట్గా ప్రిన్సిపాల్ గారికే ఇవ్వాలి సమయం. అయినప్పటికీ క్రీస్తుని గురించి ఎప్పుడు వినలేని మాటలు మీకు చెప్తాను. ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న శాంతి, ఆయనలో ఉన్న తగ్గింపు చెప్తాను. బాగా వినండి. మనము ఒక సంతలో పశువులను కొంటాం. పశువులను అమ్ముతారండి. గొడ్డుని, ఎద్దుల్ని, గేదెల్ని, గొర్రెల్ని సంతలు ఉంటాయి. అలాగే బానిసల సంత కూడా ఉండేది పూర్వం. పాత నిబంధన కాలంలో బానిసల సంత అని ఉండేది. అంటే బానిసలు అంటే మనుషులు. ఈ మనుషులు కూడా ఒక ఎద్దు ఎలాగైతే ఒక యజమాని ఇంటికి వెళ్ళి కాడేసుకుని భుజం మీద కష్టపడుతుందో, అలాగే ఒకప్పుడు మనుషులు ఉండేవాళ్ళు. ఆ మనుషులు ఎక్కడ దొరుకుతారంటే బానిసల సంతలో దొరుకుతారు. ఇదంతా క్రీస్తుని గురించి చెప్తున్నాను. చివరిలో ముడివేస్తాను, వినండి. అయితే ప్రియులారా, ఈ బానిసల సంతకెళ్ళిన యజమానులు బానిసల్ని చూడాలంటే డిగ్నిటీగా షర్ట్ వేసుకుంటే ఏం కనపడుతుంది? వాళ్ళకి ఒక గోసె పెట్టేవాళ్ళు. ఏంటది? గోసె. అంటే గోసె పెడితే వాడు రూపమంతా చూడగలం. వీడు బక్క చిక్కిపోయి ఉన్నాడా, బలంగా ఉన్నాడా, కండ్లుండాయా, ఒట్టి బోయికలు ఉండాయా అని చూడడానికి ఈ బానిసల సంతలో బానిసల్ని గోసులు పెట్టి నిలబెట్టేవాళ్ళు. ఇంకెళ్ళే అరుకోవటమే. ఎవరైతే వీళ్ళు యజమానులుగా వెళ్ళి బానిసలను చూచారో నచ్చిన వారిని తెచ్చుకుని ఒక ముద్ర వేసేవాళ్ళు. ఇక వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎటు దొంగలించుకుపోయినా కానీ ఎవరు
ఆ ముద్రను చూసి మళ్ళా యజమాని దగ్గరికి తీసుకురావటమే. ఇదేంటండి? మనుషుల్ని బానిసలుగా కొనటం ఏంటండి? మనుషులను కొనే పరిస్థితులు ఎప్పుడున్నాయండి అంటారా? యేసోపున్నాడే, యేసోపుని అమ్మేశారా లేకపోతే ఊరికనే ఇచ్చారా? అంటే అమ్మటం కొనటం అన్నది బైబిల్ చరిత్రలో ఉందా? ఉంది. ఎందుకండి? ఏ క్రీస్తుని గురించి అయితే నేను చెప్పాలని కూర్చున్నానో ఆ క్రీస్తుని కూడా అమ్మేశాడు. కనుక ప్రిల్లరా, అమ్మా ఏంటమ్మా, రైట్, తిరగొద్దు దయచేసి, రైట్. అంటే అమ్మటం కొనటం అన్నది బైబిల్ చరిత్రలో కూడా మనకి కనపడుతుంది. ఇక్కడ మనము బాగా గమనించాల్సింది ఏంటంటే, ఒక బానిసని కొనాలి అంటే బానిస సంతలోకి వెళ్ళి బానిస యొక్క రూపము, బలము, ఎత్తు చూసి తెచ్చుకుని చక్కగా వాడుకుంటాడు వాడి యజమానుడు. అయితే భూప్రపంచంలో ఉన్న మానవాళి కూడా ఒకడికి బానిస అయిపోయారు. ఇప్పుడు ఆ బానిస నుండి ఇడిపించడానికి, కొనడానికి ఒక ఆయన రావాలి. ఆయనే ఎవరు? యేసుక్రీస్తు వారు. మన ఆలోచనలు, మనిషి ఆలోచనలు సంతలోకి వెళ్ళిపోయి పొడవుని, ఎత్తుని, హైట్ని, ఎలాడుపుని, కండల్ని, బలాన్ని చూసి, వాడు రూపాన్ని చూసి వాడికి విక్రయం అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు. అంటే బాగున్నాడు కాబట్టి. ఇక్కడ పాపానికి దాసులైపోయిన మానవాళ్ళని కాపాడటానికి, విడిపించడానికి క్రీస్తు వచ్చాడు. వచ్చేసరికి ప్రజలందరూ ఎలా ఉన్నారంటే బలంగా లేరు. ఎలా ఉన్నారు? పాపముల చేత, అపరాధముల చేత చచ్చారు. ఇప్పుడు చచ్చిన వారిని కొనాలి. ఎవరు కొంటారండి? చచ్చిన కోడిని కొనుక్కుంటారా మీరు? చచ్చిన గొర్రెను కొనుక్కుంటారా? ఆలోచించండి. అంటే చచ్చిన చేపని కొన్నాం, చచ్చిన గొర్రెను కొన్నాం, చచ్చిన కోడిని కొన్నాం. కానీ క్రీస్తు గొప్పతనం చచ్చి ఉన్న వారిని కొంటాడు. ఎవరి దగ్గర నుండి కొనాలి ఇప్పుడు? ఇది ఒక పాయింట్. ఎవరి దగ్గర నుండి కొనాలి ఇప్పుడు? ఎవరికి బానిసలైపోయారు వీళ్ళు? అపవాదికి. ఇప్పుడు పాపము ఏలుతుందంటే ఏలించేవాడు యజమానిగా అపవాది ఉన్నాడు. అపవాది కబంధ హస్తాల నుండి చచ్చిన వారిని ఇప్పుడు కొనాలి. వస్తువు బాగుందండి, ఫోన్ బాగుంది. ఎంత బ్రదర్? 27,000. అవునా? 25కి ఇస్తారా? ఓకే తీసుకోండి. బాగుంది, నచ్చింది, వెల పెట్టాను, తీసుకొచ్చావు, అంతా బాగుంది. ఇప్పుడు అపవాది దగ్గరికి వెళ్ళి నా బిడ్డలు, నా తమ్ముళ్ళు నాకు కావాలి అంటే డబ్బులు ఎంత ఇస్తామని అడగట్లే వాడు. వస్తువుకైతే డబ్బులు ఇచ్చేసాం, బానిసకైతే సంతలోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి తెచ్చేసుకున్నాం. కానీ ఈడులో చిక్కుకున్న వాళ్ళు, సాతాను కబంధ హస్తాలలో ఉన్నవారు, మానవాళి వాడు ఏమి కోరుకుంటున్నాడంటే పాపం వల్ల వచ్చు జీతము. నీ పాపము నుండి ఈ ప్రజల్ని నువ్వు విడిపించాలంటే నీ ప్రాణము పెట్టాలి. ఎంత గొప్పతనం అండి! నా దగ్గర నుండి, నా బానిస తత్వం నుండి నా బానిసల్ని నువ్వు తీసుకెళ్లాలంటే నాకు చెల్లించాల్సింది డబ్బు కాదు, నీ ప్రాణం. అబ్బా, ఎవరికండి? ఎందుకండి? ఎవరి కోసం? చచ్చిన వారి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు!
ఏమండి, ప్రాణం పెట్టి. అందుకనే అపోస్తుల కార్యం అనుకుంటూ చూడండి, ఒక్క రిఫరెన్స్ చదివిస్తాను. అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడండి. ఎలా కాపాడాడు? ఇప్పుడు తన స్వరక్తమిచ్చి, రక్తమిచ్చి సాతాను కబంధ అస్తాలులో చచ్చిన వారిని కొనుక్కున్నాడు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులండి. క్రైస్తవులండి. అయ్యండి, వీళ్ళు ప్రప్రదంగా చచ్చిన వాళ్ళు కాదు. ప్రప్రదంగా భూమి మీదకి వచ్చినప్పుడు అందరు పరిశుద్ధులే. కానీ మయములో ఎవరికి దాసులైపోయారు? అపవాదికి దాసులైపోయారు. అపవాదికి దాసులు అవ్వటం ఆయనకి ఇష్టం లేక అపవాది యొక్క చేతుల్లో నుండి లాగటానికి ఆడికి చెల్లించి లాక్కున్నాడు. చచ్చిన వారిని కాస్త ఏం చేశాడు? బ్రతికించి ఒక మాట చెప్పాడు, అయ్యా నేను వెళ్తాను, మీకోసం అక్కడ స్థలాలన్నీ రెడీ చేసి మళ్ళీ వస్తాను అని ఒక గుర్తేసి వెళ్ళిపోయాడు. మనకి బానిసలకి ఎలాగైతే బానిస సంతలకి వెళ్ళి తెచ్చుకుని గుర్తులేసారో అలాగే చచ్చిన వారిని బ్రతికించుకుని గుర్తేసి వెళ్ళాడు. ఏం గుర్తబ్బా? ఏ గుర్తేసాడు ఆయన? ఏ గుర్తేసాడు చూస్తారా? చూడండి, అపోస్తుల కార్యములు లేదా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. కనుక మిమ్మల్ని స్థిరపరిచి బానిసత్వం నుండి విడిపించి, బానిసలు కాదురా మీరు, దాసులు కాదురా అని విడిపించి స్థిరపరిచి దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి ఏంటది? మన హృదయములలో అది మనకేమేసాడంట ముద్రగా? పరిశుద్ధాత్మను పంపించాడంటండి. ముద్రేసి వెళ్ళిపోయాడు. ఏమండి, ఎవరైనా భూప్రపంచంలో ఇలాంటి పని చేసే పెద్ద గొప్ప మనసున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఏమండి, కనుక ఆయన యొక్క ఉనికి చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలైనా సరిపోదండి, సరిపోదు. ఎవరు చేయలేంది చేసి వెళ్ళాడు మహనీయుడు. అందుకనే ఇంతమంది ఆయనకి ఫాలోయింగ్ నేర్చుకుంటారు. ఈ నెల మొత్తం అధికారులు అందరూ అరే బైబిల్లో ఏముందరా 2 మాటలు చెప్పాలి, ఆయన గురించి చెప్పండి, ప్రసంగం చేయాలి, 2 మాటలు చెప్పాలి. క్రిస్మస్ వేడుకలకు పిలిచారు నన్ను. ఏంటి ఆయన ఏంటి అలాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తే ఎంతకన్నా గొప్పవి చెప్తానంటే. కనుక ప్రియులారా, మనం అలాంటి ప్రభువుకి, క్రీస్తుకి సాతాను దాసులుగా ఉన్న మనల్ని క్రీస్తు దాసులుగా చేశాడు. ఇప్పుడు మనము క్రీస్తు దాసులమే, క్రీస్తుకే దాసులమే. మరి దేనికి దాసులమే కాకూడదు. చాలామంది చాలాటికి దాసులు అయిపోతున్నారు. ఇంకా దాన్ని ఇడమార్చి చెప్తే మళ్ళీ ఇంకో ప్రసంగం అయితే
వద్దు. దేనికి మనము దాసులము కాదిక. ఎందుకంటే ఇలువ పెట్టి కొనేసాడు ఆయన. ఎవరు? క్రీస్తు. ఇలువ పెట్టి కొన్న తర్వాత నువ్వు అటు ఇటు తిరిగావనుకో, ఆయన ఇలువని తగ్గించేస్తాం. కనుక అందరూ కూడా క్రీస్తు దాసులుగా నిరంతరం అంటాడండి. నిరంతరం. నిర్గమకాండం తీయండి ఒకసారి. నిరంతరం. ఒక్కసారి దాసుడు యజమాని దగ్గరికి వెళ్తే అక్కడ నిరంతరం ఉండాల్సిందే. నిరంతరం ఉండాలి. నిర్గమకాండము 21వ అధ్యాయము 5-6 వచనాలు కలిసి ఉండి 6వ వచనం చదవండి. అంటే గుర్తేశాడు. తర్వాత వాడు అది నిరంతరం ఎలా ఉండాలి? చరిత్ర అండి. మనం ఇప్పుడు ఎవరో దాసులమే. ఎప్పటికి? ఈ కూడికా? ఆదివారం వచ్చినప్పుడా? కాదండి. నిరంతరము మనము క్రీస్తుకి దాసులమి. అంత గొప్ప మనసున్న వ్యక్తి దేవుడు దగ్గరికి మనం వచ్చాం. కనుక ఆయన గొప్పతనం ఇంకా ఉంది, చెప్తాను. మరి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం కాబట్టి ఈ అమూల్యమైన సమయాన్ని మరి మన కాలేజీ ప్రిన్సిపాల్కి అప్పగిస్తూ ఉన్నాం.